గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా నెల్లూరు రైల్వే సీఐ సుధాకర్ నేతృత్వంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీపీఆర్, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ, తనిఖీల్లో భాగంగా శుక్రవారం రాత్రి నెల్లూరు స్టేషన్లో 2 వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో వారి బ్యాగులను తనిఖీ చేయగా టేపులో చుట్టబడిన 5 గంజాయి ప్యాకెట్లు దొరికాయన్నారు. వీటి విలువ సుమారు 2,50,000గా అంచనా వేయబడిందని తెలిపారు. ముద్దాయిలు తమిళనాడుకు చెందిన కార్తిక్ రామశివం, ఎస్ మాధవస్ వద్ద నుండి గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ఏపీ సరిహద్దు ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్నట్లు ముద్దాయిలు స్వచ్ఛందంగా ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం భాగంగా డిఐజీ సతీష్ బాబు గారి ఆదేశాల మేరకు నెల్లూరు డిఎస్ఆర్ పేరు నేను, రైల్వే సిఐ సుధాకర్ గారు, మళ్ళా రైల్వే ఎస్ఐ చంద్ర మరియు రైల్వే జీఆర్పీ సిబ్బంది, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి 6వ తేదీ నిన్న రైల్వే స్టేషన్లో తనిఖీలో భాగంగా ప్లాట్ఫామ్ నెంబర్ 2 మరియు 2, 3 ప్లాట్ఫామ్స్ వద్ద చెక్ చేస్తుండగా 1335 బొకారో ఎక్స్ప్రెస్ నుంచి ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో కనిపించగా వారి అనుమానంతో అదుపులోకి తీసుకుని వాళ్ళ మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళ బ్యాగుని తనిఖీ చేయగా వాళ్ళ ప్యాకెట్లు మొత్తం 5 కిలోల గంజాయి లభించడం జరిగింది. వీటి విలువ సుమారు 2.5 లక్షలు. దీంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్స్, టికెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు సంబల్పూర్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ప్రయాణిస్తున్నారు. వీళ్ళ పేర్లు కార్తిక్ రామదాస్, తండ్రి రామసేవ, వయసు 20 సంవత్సరాలు, తిరువళ్ళూరు తమిళనాడు. ఇంకోటి ఎస్ మాధవ, తండ్రి సురేష్, వయసు 20 సంవత్సరాలు, తిరువళ్ళూరు తమిళనాడు రాష్ట్రం. వీళ్ళు విచారించగా ముద్దాయిలు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో సంబల్పూర్ వద్ద ఈ గంజాయి ఒక గుర్తులు తెలియని వ్యక్తి నుంచి కొనుక్కొని అక్కడి నుంచి చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మీద కేసు రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 19/2026 అండ్ సెక్షన్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని కోర్టుకు హాజరుపరచడం జరిగింది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 2999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.